శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. ద్వితీయ భావంలో గురుడు ఉండడం వలన, రాహు వలన, శని వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బందికరంగా అంటే ఫైనాన్షియల్ త్వరగా రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. మీరు రాశాధిపతి శని అవ్వడం వల్ల. అలాగే 12th హౌస్ లార్డ్గా ద్వితీయ భావంలో శని ఉన్నాడు అంటే విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి చెప్పారంటే శాస్త్రం ఏం చెప్తుందంటే 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడంటే వాళ్ళు వృత్తిరీత్యా అయితే సపోజ్ బిజినెస్ రీత్యా విదేశాలకు వెళ్ళి ధన సంపాదన చేసుకుంటారు అని ఉంది. అంటే బహుశా కుంభరాశి వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి మీరు రెడీగా ఉండవలసి వస్తుంది. అంతేకాకుండా ఇంకో పాయింట్ కూడా ఉందండి. 4th హౌస్ లార్డ్ ఎవరు? శుక్రుడు అయ్యాడు. ఎక్కడున్నాడు? 2వ భావంలో ఉన్నాడు. శుక్రుని వల్ల కూడా మీకు విదేశ పర్యటన జరుగుతుంది. ఇంకోటి పాయింట్ ఉంది. 2nd హౌస్ లార్డ్ ఎవరు? గురుడు. ఎక్కడున్నాడు? 4th భావంలో ఉన్నాడు. ఆ కాంబినేషన్ వల్ల కూడా మీరు తప్పించుకోలేరు. ఇక ఫారిన్ కంట్రీస్ వెళ్ళకుండా ఉండడం అంటే మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది అని అర్థమవుతుంది. అవునా? చెప్పండి మీరే. ఓకే సరే, బుధ శుక్రుడు గురించి చెప్పుకుందామండి. బుధ శుక్రులు ఫైనాన్షియల్గా డబ్బులు ఇస్తారండి వాళ్ళు. ఎక్కడైనా సరే మీ జాతకాలు ఒకటి చూసుకోండి. బుధ శుక్రుడు ద్వితీయ భావంలో ఉంటే సంగీతం కానీ లేకపోతే నృత్యం కానీ ఒక కళకు సంబంధించిన ఆర్ట్ మీలో ఉంటుంది. వాయిద్యం కానీ మీరు ఉంటుందండి, అది బాగా ఉంటుంది. సినిమా రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కొంతమందికి బాగా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో కూడా యాంకరింగ్ చేస్తుంటారు సార్. మీరు చాలా గ్రేట్గా గొప్పగా చేస్తుంటారు కదా, చూస్తుంటాను. వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయండి. డబ్బుతో కూడినటువంటి కీర్తి. బుధ శుక్రుడు సామాన్యం కాదు కదండి. పైగా మీ రాశికి 4th హౌస్ లార్డ్ అయ్యాడు కదా శుక్రుడు. ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. పంచమాధిపతి బుధుడు వీక్ అయిపోయాడు. నీచభంగ రాజయోగం అయిపోవాలి అక్కడ. పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అలా చెప్పుకుంటూ వెళ్తుంటే మనకు విషయాలు తెలుస్తుంటాయండి. సరే, అది పక్కకు పెడితే 3వ భావంలో రవి. మీ అంత ధైర్యవంతుడు, సాహసవంతుడు ఇంకోళ్ళు లేరబ్బా అన్నట్టుగా మీరు ఉంటారన్నమాట. అంత ధైర్యవంతుడు కాదు, ధైర్యంగా ఎప్పుడు లేని ధైర్యవంతం ఇప్పుడు మీకు వస్తూ ఉంటుంది. అలాగే మీకు తమ్ముళ్ళకి, చెల్లెలని కలవడము, ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి సపోర్ట్ చేయడము, మీ తోబుట్టులకు సపోర్ట్ చేయడము ఫైనాన్షియల్గా బాగుంటుందండి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీ వ్యాపారాల రీత్యా మీ భార్యాభర్తలు కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. అదే భార్యాభర్తలు కానీ ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఏదేమైనా 4th భావంలో గురుచంద్రులు చింపేస్తారు కదండి. అవునా? అయిట్ చింపేయడం ఏంటా? కాగితం ఏదైనా అది కాదు. అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే యోగము అద్భుతంగా ఉంది. ఎందుకంటే గజకేసరి యోగం ఒకటి, పైగా చంద్రుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం ఒకటి, ఆ చంద్రుడికి ఉచ్చస్థితి అవడేటువంటి వృషభ రాశిలో ఉండడం ఒకటి, ఆ వృషభ రాశాధిపతి విచ్చస్థితిలో ఉండడం ఒకటి, కుంభరాశి వాళ్ళకి కుంభస్థలం కొట్టినట్టే. అంటే ఏంటి అంటే ఏం లేదండి. గజకేసరి యోగం అంటే అర్థం ఏంటంటే గజము అంటే ఏనుగుదా, అంటే ఏనుగు అంత బలవంతుడని, కేసరి అంటే సింహం అంత పరాక్రమవంతుడని మీకు చెప్పచ్చు కదా. బల పరాక్రమాలు మీకు ఉండి తీరుతాయి. ఇప్పటికి లేదనుకోండి, అవి వచ్చి తీరుతాయని అర్థం ఈ 2 రోజులు. సో దానివల్ల విదేశీ పర్యటన చేయడము, ధనధాన్యాలు సమృద్ధిగా ఉండడము, వాహన యోగం కలగడము, అలాగే విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉండడము, అదృష్టం తోడవడము, పొలిటికల్ రంగంలో పదవులు రావడము. ఎంత బాగుందండి. ఉన్నతాధికారులతో పదవులు ఉండడము, పదవులు రచయితలుగా పేరు ప్రఖ్యాతులు ఉండవు. ఏదో ఒకటి ఉంది. గజకేసరి అంటే గురుచంద్రులు కలిసి ఉన్నా, శని శుక్రుడు కలిసి ఉన్నా, వాళ్ళే అక్కడ కలిసి ఉన్నా అంటే కొన్ని స్థానాలు ఉన్నాయండి. వాళ్ళకి రచయితలుగా పేరు ప్రఖ్యాతులు జీవితాంతం వాళ్ళు జీవించి ఉన్నంతకాలము ధనానికి లోటు లేదు. ధనము వాళ్ళు ఈ వృత్తి ద్వారా ధనం సంపాదించుకుంటారని
నేను ఒక చోట చదివాను, శాస్త్రం కూడా చెప్తా ఉంది. సో గజకేసరి యోగం యొక్క పవర్ చూసారు ఎంత ఉందో, అంత అద్భుతం అండి. అంతేకాకుండా రైతులకి పంటలు బాగా సక్సెస్ఫుల్గా ఉండి వాళ్ళకి ధనయోగం కలగబోతోంది. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, తల్లిగారి యొక్క ప్రేమ బలం నిండుగా ఉంటాయి మీకు, అంత అద్భుతం. అంతేకాకుండా మీరు చదువులోనూ ఎటువంటి ఆటంకాలు లేకుండా దూసుకుపోయే తత్వంలో ఉండడము, అలాగే వాహనాలు, గృహాలు, సర్వ సౌభాగ్యాలు కలగడము, వెండి బంగారు ఆభరణాలు మీకు ఉండడము, అన్నిటికంటే ముఖ్యమైనది సంగీతం. సంగీత డైరెక్టర్లు అంటారు సరే, సంగీతం ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణించి తీరుతారు. మేటి అంటారు సరే, మేటి అంటే గొప్పవాడు, బ్రహ్మాండ సక్సెస్ అని. అసలే మీరు బ్యూటీ, మీ పైగా మేటీలా అనిపిస్తారనమాట. బాగా సంగీతాన్ని బాగా సక్సెస్ చేస్తారండి మీరు. సంగీత డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, మీకు బాగా సంగీతం అంటే బాగా ఇష్టం మీకు. కుంభరాశిలో మీ గురుచంద్రుల వల్ల తీరా పక్క పెడితే ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారండి. పూర్తి భావంలో గురుడు దోషము అనేది ఏమీ లేదు. సెకండ్ హౌస్ లార్డ్గా బాగున్నాడు, అంత అద్భుతం అండి. మీరు రెడీగా ఉండండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. మీ ఈ జాతకాలు చూసుకోండి. ఏదైనా పుత్రికా సంత జననం కలగబోతుందండి. సంతానం వలన ధన ప్రాప్తి మీకు ఉంది, చూసుకోండి. కావాలంటే మీ అబ్బాయిలు కానీ మీ అమ్మాయిలు కానీ ఎవరో ఒకళ్ళు మీకు ఫైనాన్స్ లేదని కాదండి, సరదాగా వాళ్ళు పంపిస్తుంటారు. వాళ్ళ తల్లిగారికో, వాళ్ళ అమ్మగారికో, వాళ్ళ నాన్నగారికో వాళ్ళు డబ్బులు పంపిస్తుంటారు. మరి కాదని లేదు కదా, సరదాగా పంపిస్తారు, వాళ్ళ యొక్క ప్రేమ అది. సో అలాగే మీకు ఉండబోతుంది, వస్తుంది కూడా చూడండి. కావాలంటే ఫైనాన్షియల్గా అది కూడా 29, 30 తారీఖుల్లో ఇంకా మరింత ఎక్కువగా ఉంటుందండి. సో ఈ విధంగా చూసుకుంటే చాలా బాగుంది. పంచమ స్థానము వలనే మీరు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను, స్పెక్యులేషన్లోను మీకు మీరే సాట్ అనిపించుకుంటారు. అంతేకాకుండా సాహిత్యము, సంగీతంలో, నృత్య కళాకారులు కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకో పంచమాధిపతి 4th హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్, కేంద్రాధిపతి కోడాధిపతి కలిసి ద్వితీయంలో ఉండడం గ్రేట్ సక్సెస్. ఇలా చెప్పుకుంటే చాలా ఉంది కదండి. సరే కుజుడు అన్నిటికంటే ఆరంభంలో కుజుడు సక్సెస్ చేస్తాడు కదండి, ధైర్యాన్ని ఇస్తాడు, ప్రతి పనులను ముందంజలు రెడీ చేస్తుంటాడు కదా. ఇక్కడ కుజు బలం తక్కువైపోయిందండి. కుజు బలం తక్కువైపోవడం వలన మీ తమ్ముళ్ళకి కానీ, అది ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ చిన్న చిన్న అవరోధాలు ఏర్పడుతూ ఉండడము, శత్రు భయం కలుగుతూ ఉండడము, శత్రువులు మీకు మిగతా మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒకటి మన మీద చాడీలు చెప్తూ ఉంటారు, అలా ఉంటుంది అనమాట. భయపడకండి, భగవంతుడు ఉన్నాడు. ఏదైనా సప్తమాధిపతి ఎవరండి? ద్వితీయంలో ఉన్నాడు, నేను బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, రవి. సో అదొక ప్రభావం బాగుందండి. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఉంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేనే లేదు. కుంభరాశి వారికి రవి బాగున్నాడు. రవి బాగుండడం వల్ల మన సక్సెస్ఫుల్గా ఉంటారు. కాకపోతే అంటే కుంభరాశి వారికి ద్వితీయ భావన చేరడం వల్ల భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమ స్థానంలో కేతుకి శని దృష్టి ఉంటుంది. కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిందే, అవునా? ఖచ్చితంగా వహించాలి. అంతేకాకుండా వాళ్ళకి రావాల్సిన సంపదలు కానీ లేకపోతే సడన్ గెయిన్స్ కానీ తక్కువగా ఉంటాయి. కానీ వీటన్నింటినీ మించి గురువు నేనున్నాను, మరి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అంటాడు కదా. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి వాడు గురుడు 4th భావంలో ఉండే అష్టమస్థానం చోట్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు ఉన్నా ఆయన శనిశ్వరుడు చూసినా సరే నేను ఉన్నానని చెప్పి లేట్ చేస్తాడు తప్ప సక్సెస్ ఇచ్చేస్తాడు. కాబట్టి మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయండి. ఈ లా సంబంధించినవి అంటే కోర్ట్స్ విషయాలు కానీ ఎటువంటి విషయాలు అంటే మీకు భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే సేవకాజనం ఉండడము, అలాగే శత్రువులు కూడా మిత్రులైపోతుండడము, ఇక చెప్పుకుంటూ లేకపోతే ఎలా ఇంకా అనర్గళంగా ఉండేది అనుకోండి, చాలా బాగుంది. భాగ్యస్థానాధిపతి ఎవరు? శుక్రుడు కదా. చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా లేడండి. ఏం కావాలని మీ కుంభరాశి వాళ్ళకి 9th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడంటే మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఫారిన్ కంట్రీస్ మీరు తీసుకెళ్తున్నారు, ఆయన వెళ్ళారంటే ఆయన బ్రహ్మాండంగా వెళ్తారు, అది బ్రహ్మాండంగా ఉంది. భాగ్యస్థానాధిపతి బాగుందండి. వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారండి. మీరు షూటింగ్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, బిజినెస్ పనుల రీత్యా విదేశ పర్యటన తప్పదు, చూసుకోవడం కావాలంటే. అంటే మీ జాతకాల మీద ఆధారపడి నేను వెళ్ళిపోతానా ఏమో చెప్పలేము, వెళ్ళొచ్చు. నేను వెళ్ళను అనుకోడు కదా, ఏమో వెళ్తాను ఫారిన్ కంట్రీస్, అలాగా ఉంటుందన్నమాట. అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఈ ఫారిన్ కంట్రీస్. అదొకటి. పైగా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు ఉంటాయి, గంగానది స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, మాట్లాడండి అద్భుతంగా. నైమిసారణ్యం అది మర్చిపోతుంటారండి. నైమిసారణ్య దర్శనం గురువుగారులతోటి, పీఠాధిపతులతోటి, ముందర గురువుగారులతోటి నైమిసారణ్య దర్శనం కలగబోతోంది అన్నలో సందేహం ఉందా? నాకే సందేహం లేదు. మీరు వెళ్తున్నారు కదా, బ్రహ్మాండంగా వెళ్తున్నారు. అక్కడ వెళ్ళడం కూడా మంచి అదృష్టం అండి. అక్కడ అద్భుతమైన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆయన చాలా అద్భుతంగా ఉంటారు. ఆయన చూడాలండి, అది చూడడం కోసమైనా మన నైమిసారణ్యం వెళ్ళాల్సిందే, అంత అద్భుతంగా ఉంటారు. అదొకటి. అలాగే ముఖ్యంగా బిజినెస్లు చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగ బిజినెస్లు, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, పెట్రోలియం శాఖ, అవి
అలాగే కోల్, ఇవన్నీ కూడా శని కారకత్వంలో ఉన్నవన్నీ కూడా బిజినెస్ డెవలప్ అవుతాయండి. ముఖ్యంగా దశమస్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. 10th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నప్పటికీ గురుదృష్టి ఉంది. అంటే ఉద్యోగాలు రావడం భద్రత తక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చూడండి ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ వాతావరణం. ఎందుకని ఉద్యోగాలు పోతాయిరా బాబోయ్ ఎలాగా అని చెప్పి విదేశాల్లో ఉన్న కూడా ఆ ప్రాబ్లం ఉంది కుంభరాశి వారికి. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు, గురుడు ఏమి భయపడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను అని చెప్పి ఆయన భరోసా ఇస్తున్నాడు. గురుడు దశమస్థానం చూస్తున్నాడు కదా, ఉద్యోగం ఏం పోదండి, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తున్నాను నేను, మీకు ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడం అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ప్రొఫెసర్స్కి, లాయర్స్కి, డాక్టర్స్కి, వీళ్ళందరూ కూడా ఇది విద్యా సంస్థలో ప్రొఫెసర్స్ అంటే విద్యా సంస్థ అనుకోండి, వీళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయండి. దశమస్థానం గురుడు చూస్తారంటే వేద పండితులకి మహా అద్భుతం కదండి. వేద బ్రహ్మలు కదా వాళ్ళు, చాలా మంచి అవకాశం. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతున్న వాళ్ళకి గుర్తింపు, గౌరవం చాలా బాగా దక్కుతాయి. చాలా మనం వాళ్ళని పూజించవలసి వస్తుంటుంది. గురువుగారిని, పీఠాధిపతులను పూజించడం, వాళ్ళ గురువుగారులే ఇలా చెప్పుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా లాభస్థానానికి శని దృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఫైనాన్షియల్గా బాగా సంపాదించేసుకుందాం అనుకున్నప్పుడు శనీశ్వరుడు స్లో చేసేస్తాడు, ఇబ్బంది పెడుతుంటాడు. సో మీకు శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల శని ప్రభావం ఉంది కాబట్టి లాస్ట్ 2.5 yearsలో ఉన్నాడు. అయినప్పటికీ శని మిమ్మల్ని చూస్తే మీరు చాలా అందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ మాట వినాలని, మిమ్మల్ని చూడాలని మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ అనుకుంటారు. కానీ మీ నోటి దురుసుతనం వల్ల, మీ మాట ప్రభావం వల్ల, మీ స్నేహితుల మధ్యలో, మీ బంధువుల మధ్యలో, మీ భార్యాభర్తల విషయంలో కూడా మీరు లోకైపోతారు, దూరం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ మాట తొందరపాటుతనం తగ్గించుకోవాలి. నేనేమి మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు, మిమ్మల్ని ఏదో దూషిస్తున్నట్టు, మిమ్మల్ని విమర్శిస్తున్నట్టు మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల, అంటే మీ పెద్దవాడిగా అంటే శ్రేయోభిలాషిగా మీకు చెప్తున్నా, అడ్వైజ్ చేస్తున్నా, మీరు తర్వాత మీ ఇష్టం అనుకోండి. అలా మన మాట ఉండడం వల్ల, మౌనంగా ఉండడం వల్ల ఎంతోమంది ప్రేమను సంపాదించుకోవచ్చు, ఎంతోమంది మీ దగ్గర అవుతారు. అవునా కాదంటారా? సో ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. 30వ తారీఖున నరసింహస్వామి యొక్క దర్శనము సింహాచలంలో, ఆ నిజరూప దర్శనం స్వామిని దర్శించుకుందాం. పైగా మీరు అంతా కూడా సవ్యకాల సర్పదోషంలో మీరున్నారంటే రావుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోయి, అదే కుజుడు కూడా నీచస్థితిలో ఉండిపోయాడు కాబట్టి స్వామి లక్ష్మీనరసింహ స్వామి దండం పెట్టుకోవడం వల్ల, ఆయన పూజించడం వల్ల, ఆయనకి అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఈ గ్రహాల వల్ల వచ్చే దోషం చాలా మంది తగ్గిపోతుంది. అంతేకాదండి, ఒకవేళ వీలుంటే కొంతమందికి కాళహస్తిలో వెళ్ళండి. శ్రీకాళహస్తి వెళ్ళి ఆ రావుకేతులు పూజ చేయించుకుంటే చాలా మటుకు, అంటే రావుకేతుల మధ్య పూజలు అంటే కొన్ని రోజులు మాత్రమే గ్రహాల ప్రభావం ఉంది, చేయించుకుంటే చాలా మంచిది. అయితే నాగప్రతిష్ఠ చేయించుకునే వాళ్ళకి మరింత మంచిది. మోపిదేవిలో ఉంటుంది జరా, మోపిదేవిలో నాగప్రతిష్ఠ అంటే అద్భుతం అండి. అంటే అందరికీ చెప్పేది కాదు, ఎవరికి ఇష్టం వాళ్ళు చేయించుకోవడం. రాహుకేతువులు, కుజుడు, సర్పదోషానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు చేయించుకుంటే మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. చేయించుకోపోతేనే ఏం భయపడాల్సిన అవసరం లేదు, అవకాశం ఉంటే చెప్తున్నాను అంతే. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మంచి యోగం కలుగుతుంది. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాశుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే, మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్, అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏంటంటే, జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్క పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం, శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి, రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే కాళహస్తీశ్వరుని
పూజించడం వలన శివుడు అమ్మవారు పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా, కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, నాగా ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి, అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా, కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా. ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకట అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటారు, అక్షయ తది అంటాం కదా, ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వలన ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రావుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది, లక్ష్మీనరసింహ స్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి, జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు, మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి, బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది ఇష్టం అంటే అది ఇష్టం కూడా, అంటే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషాలు ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకులకు సంక్షోభం, ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చెప్పినటువంటి రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా, అందరూ అద్భుతంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.